నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం లోకో మామజమవ్యయం. నాయనా, ముఖ్యంగా ఈ మూఢత్వాన్ని వదులుకోండి. మూఢత్వాన్ని వదులుకుంటే మీరు నన్ను చూస్తారు. కాబట్టి చావు పుట్టక లేనటువంటి వాడను నేను. మామూలు మనుషుల్లాగా చావు పుట్టుకలు ఉన్నట్లు మీరు నన్ను ఊహిస్తే నేనేమీ చేయలేను కదా. ఈ చావులు పుట్టుకలు లేనిటువంటి వానిగా కేవలం జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారు. కాబట్టి నాహం ప్రకాశ సర్వస్య, నాచే ఈ సర్వస్వము ప్రకాశించున్నటువంటిది. కానీ మీలో యోగమాయ సమావృత. లోకమంతా యోగమాయ అనేటటువంటి ఉచ్చులో ప్రతి ఒక్కరూ ఉంటారు. ఆ మాయను జయించినటువంటి వాడే జ్ఞాని అన్నమాట. కాబట్టి ఎవర్రా జ్ఞాని అంటే మనలో ఉండేటువంటి మాయా పొరను తొలగిస్తే, ఎట్లా ఈ వడ్ల గింజను పై పొరను తొలగిస్తే ఏ విధంగా బియ్యము వస్తుందో, అదే విధంగా అజ్ఞానుడి యొక్క ఆ జ్ఞానాన్ని పట్టుకొని అజ్ఞానాన్ని విసర్జిస్తే వాడు జ్ఞానం ఎంత ప్రకాశిస్తుందో తెలియజేయడు. కాబట్టి మూఢోయం నాభిజానతే లోకో మామజమవ్యయం. కాబట్టి ఇలాంటి విషయాలను మనము గమనిస్తూ పెద్దవారి దగ్గర మనము జ్ఞానాన్ని సంగ్రహించుకుంటూ ఉండాలి. మూఢోయం నాభిజానాతి. ఎప్పుడు మూర్ఖులు తెలుసుకోలేరు, కేవలం జ్ఞానులు మాత్రమే నేను చావు పుట్టుక లేనిటువంటి వానిగా చూస్తారు. అందుకే వాళ్లకు జ్ఞానము ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని భగవానుడు తెలియజేస్తున్నాడు. కావున నైనా ప్రతి మనిషి అజ్ఞానాన్ని వదిలి మనుషులమందరము ఒకటే, ఆ మాయలో చిక్కుకోకుండా ఆ కులము మతము అనేటటువంటి మాయలో మనం చిక్కుకోకూడదు నాయన. కాబట్టి మనము ఈ యొక్క జ్ఞానవంతులమై ప్రతిరోజు ఆ దేవుణ్ణి మనమున ప్రతిరోజు ప్రార్థిస్తే చాలు నాయన.